బాబు, నాకు బాగా తెలుసు మీ నాన్నగారు నీకు ప్రతిరోజు ఒక లడ్డూ ఇస్తుండేవారన్న సంగతి నాకు తెలుసు కదా. ఆయనకి చాలా సంతోషంగా ఉండేది అలా చేయటం వల్ల. నాతో చాలాసార్లు చెప్పారు, సావిత్రి, నేను ఎప్పుడు నా కొడుకుకి లడ్డూ తినిపించినా సరే అప్పుడు నాకు ఎలా అనిపించేదంటే నేను నాలో ఒక భాగాన్ని వాడికి పంచి పెడుతున్నానా అన్నట్టు. నాన్న శివ, ఆయనుండగా ప్రతిరోజు చేసినవన్నీ ఆ పనులు ఎప్పటికి కూడా అలాగే జరుగుతూ ఉండాల్సిందంతే. ఇప్పుడు ఆయనైతే ప్రాణాలతో లేరు, కానీ ఈ రోజు నుండి అచ్చం ఆయనలాగే నేను నీకు లడ్డూ తినిపిస్తాను నాన్న. నేను బతికున్నంత వరకు. లేదమ్మా, దయచేసి అలా మాట్లాడొద్దు. నా ఆయుష్ కూడా మీకేమని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తిన్నాన్నా? చాలా రాత్రైపోయిందమ్మా. ఇక మీరు పని చేయండి, ప్రశాంతంగా పడుకోండి. అలాగే బాబు, పడుకోండి. ఇక చాలే బాబు, వెళ్ళు నీ గదికి. నీకు కూడా నిద్రొస్తూ ఉంటుంది కదా, వెళ్ళి పడుకోపో. లేదమ్మా, నువ్వు నిద్రపో. నువ్వు నిద్రపోయిన తర్వాత నా అంతటి నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,